అందరికీ నమస్కారం. ఇప్పుడు చందన బ్రదర్స్ వారున్నారు, బొమ్మన బ్రదర్స్ వారున్నారు. ఇలా అన్నదమ్ములు ఐకమత్యంగా ఉండి వ్యాపారంలో పైకి రావటం అనేది మనం చూసాం. కానీ ఇద్దరు స్నేహితులు హైదరాబాదు సికింద్రాబాదు లాగా కలిసిపోయి బిజినెస్లో రాణించటం అనేది చాలా అరుదైన విషయం, హర్షించదగ్గ విషయం. మనం ఎప్పుడు కలిసి ఉంటాన్రా? 20 ఏళ్ల క్రిందట వీళ్ళిద్దరూ ఫైనాన్స్ కంపెనీ పెట్టినప్పుడు దాన్ని నేనే ప్రారంభోత్సవం చేశాను. అది ఈనాడు మరో సంస్థ పుట్టడానికి కారణం కావటం, దీన్ని కూడా నేనే ప్రారంభం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఐ విష్ దీస్ టూ ఫ్రెండ్స్ ఆల్ ద సక్సెస్. గాడ్ బ్లెస్ దెమ్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. వచ్చేసాను రా. కొంచెం ముందు వచ్చి రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రెబ్బలు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. అంటే సర్లే కానీ నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే, బిగ్ సైజ్ కదా, అందుకే అందులో వచ్చాను. నీకు అదే కరెక్ట్లే. బస్సులో రావడం సీప్ గా ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? ఎదవాలా కనబడుతున్నానా నీకు? రాదా వస్తా అంకల్. అదా ఏంటి అంకల్? లంచ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్టాఫ్ లిస్ట్ 2 కాపీస్ కావాలి. అలాగే సార్. ఎరా సామాన్ అంతా తెచ్చేసుకున్నావా? యాపలతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య. రేపటి నుండి ఫ్యాక్టరీలోనే ఉండి పనులు చూసుకో. మేనేజర్ గారు. ఓ మన కింద మేనేజర్ కూడానా? ఏంటి సార్, ఆయన కింద నువ్వు పని చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్, 6th పాస్. అబ్బా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ. థ్యాంక్స్ అండి. ఏంటి రావు గారు, ఫ్రైడ్ రైస్ ఒకటేస్తున్నారు? పర్లేదు సార్. ఏం మొహమాట పడదు, మూలికంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవడని చూస్తే సీప్ కనుకోరు. ఎందుకు అనుకుంటారో, ఈయనకని చెప్తే ఇచ్చాం కదా. ఆల్రైట్, ఓకే. పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. నువ్వేం చేసావు? ఏముంది, వైట్ పేపర్ ఇచ్చేసి వచ్చా. హాయ్. హాయ్. ఏంటి రాధనే చూస్తున్నావు? అతని డ్రెస్ బాగుంది. డ్రెస్ బాగుందా, రాధ బాగున్నాడా? డ్రెస్సే బాగుంది. నాకు రాధ కూడా బాగున్నాడు. అయితే వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్తాం. ఇట్స్ ఆల్రైట్. చెప్తే మోసేస్తాడేమో, మోయకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ. రాధా, థ్యాంక్ యూ. నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి భోంచేయి. అక్కర్లేదులేమ్మా, మాకు చేతులు ఉన్నాయి. ఏదో పెద్ద ఫంక్షన్ మధ్యలో వచ్చి పని చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వక్కర్లేదు. హలో. వీడు ఇంకా మారలేదు. నీ డ్రెస్ బాగుంది. ఏంటి కాంప్లిమెంటా? నేను కూడా ఇవ్వచ్చా? ఇవ్వు. నీ డ్రెస్ చండాలంగా ఉంది. ఈ డ్రెస్కి ఏమైంది? ఏజ్ బారైంది. అదేంటి? ఒకసారి వాళ్ళని చూడు. ఆడపిల్లలు ఇలాంటి ఫంక్షన్కి చుడిదారో లంగా ఉనియో వేసుకుని వస్తారు. నువ్వేంటి ఇలా సగం డ్రెస్ వేసుకుని తిరుగుతావు? ఆడది తన అందాన్ని మొగుడికి చూపించాలమ్మా, మందికి కాదు. నీకు డ్రెస్ సెన్సే లేదు, ఇంకేం చెప్తాం? హాయ్. నాకు డ్రెస్ సెన్స్ లేదా? చెప్తా. ఏంటి అద్దానికి అతుకుపోయావు? ఎక్కడికి ప్రయాణం? మమ్మీ, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది వేసుకుంటే నాకు డ్రెస్ సెన్స్ ఉన్నట్టా లేనట్టా? ఏ ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అలాంటిదేలే. నాకు డ్రెస్ సెన్స్ లేదా? ఈ డ్రెస్ లో చూసి ఫ్లాట్ అయిపోతావు చూడు. ఆంటీ, ఇది మీకోసం తెచ్చాను. ఇదెవరు? కొత్త క్యాండిడేట్ వచ్చింది. మీకేం తెచ్చానంటే నీకు క్యాప్. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అంతా బాగున్నారు అంజలి? అందరూ బాగున్నారు అంకుల్. అంజు, బాగా పెద్దదాని అయిపోయావే. మొగుడు కోసం వచ్చావా ఏంటి? నీ దగ్గర ఎవరైనా ఉన్నారా రెడీగా? మ్యారేజ్ బ్యూరో ఏదైనా పెట్టావా బామ్మ? భలేదానివే. అర్చన, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అక్క. అక్క కాదే, వదినా. వదినా? రావే కృష్ణ. అంజలి,
తనెవరో గుర్తుపట్టావా? ఈ అమ్మాయి పక్కింటి ఆంటీ, మనకెప్పుడు ఆంటీ. నువ్వు ఊరుకోరా, వాడు అలాగే మాట్లాడతాళ్లే. అదేనే శివప్రసాద్ అంకుల్ వాళ్ళ అమ్మాయి కృష్ణవేణి. ఓ కృష్ణ. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్. ఓకే ఆంటీ, ఐఎమ్ సో హంగ్రీ. లంచ్ రెడీయా? నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకునిరా, భోంచేద్దాం. భోంచేయడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం దేనికి ఆంటీ? చేతులు కడుక్కుంటే చాలేమో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, వెళ్ళు. గుత్తి వంకాయ. ఏమండి వంకాయ కూరవేనా? సారీ ఫర్ ది లేట్. ఇట్స్ ఓకే. రాహుల్ అక్కడ కూర్చోవా. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. ఇలాంటిదే నేను వేసుకుంటే బాగోలేదని ఇప్పుడు నైస్ డ్రెస్. ఆంటీ నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం. అంకుల్ తిన్నాక తింటానులే. యు నో ఇన్ ఇండియా లేడీస్ భర్తలు భోంచేసాకే చేస్తారు. దిస్ ఇస్ అవర్ ఇండియన్ కల్చర్. నథింగ్ లైక్ దట్. ఫుడ్ పాయిజన్ అయితే తప్పించుకోవడానికి. చాలండి. అది సరే అంజలి, మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడన్నా? ఎల్లుండి అంకుల్. రేపేమో బ్యాచ్లర్ పార్టీ. నాతో పాటు రాధని కూడా తీసుకెళ్తున్నా. ఇదిగో ఆ కోడి చచ్చింది, అది ఎక్కడికి పారిపోదు. మెల్లగా తిను. ఏంట్రా? గులాబ్ జామ్ చాలా బాగుంది ఆంటీ. గులాబ్ జామ్ తో పాటు వెన్నెలా కలుపుకో, అదిరిపోతుంది. అవునా? నాకు స్పూన్ పెట్టవా? యా. ఇట్స్ సో టేస్టీ. ఏం కావాలండి? మంచి ముత్యాల హారం చూపించండి. ఓహో, ఇక్కడ చెడ్డ ముత్యాలు కూడా అమ్ముతారా? అంజలి, ఇది బాగుంది, తీసుకో. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. అంజలి, చాలా బాగుంది. ఇది ఎలా ఉంది? అది నీకు నచ్చిందా? బాగా నచ్చింది. ఇది తీసుకో. ఓకే, ప్యాక్ దిస్ వన్. యా. ఏంటి మొహం అలా పెట్టావు? నీకు ఇదే నచ్చిందా? అయితే అది గుర్తు పెట్టుకుని నీ పెళ్ళప్పుడు నీ కాబోయే మూడు చేతి కొనిపించుకో. ఇది అడ్డం రాకపోతే నువ్వేగా నా మొగుడివి. మధ్యలో ఇది వచ్చిందే గాని. ఏంటి కృష్ణ ఇంత ట్రిమ్గా తయారయ్యావు? అంజలి పార్టీకి వెళ్దాం రమ్మంది. హాయ్ కృష్ణ. హాయ్. హౌ ఆర్ యు? సో యు ఆర్ రెడీ? యా. మమ్మీ, కార్ కీస్ ఎక్కడ కనపట్లేదు? అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయిరా. రాధా, త్వరగా రా. కమింగ్. ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు. వీళ్ళిద్దరిని విడగొట్టేశా. నా ప్లాన్ సక్సెస్.